ఐఎమ్ మధు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సన్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ అచ్యుతరామయ్య, ద గోల్డ్ మెడలిస్ట్. సార్ సార్ అయ్య బాబోయ్, మోయిని పిశాచ్ ఏమన్నా పట్టుకుందా ఏమిటి? మీలో మీరే నవ్వుకుంటున్నారేమిటండి? తెల్లారింది, లేవండి లేవండి. అప్పుడే తెల్లారిందా? బాగుంది. మీ కళ కమ్మగా ఉందని తెల్లారదేమిటండి? అవును, ఎవరొచ్చారండి కల్లోకి? డిస్కో శాంత, విజయశాంత? నోర్మయ్యా, పొద్దస్తమానం సినిమా గోలేనా? అవును, తెల్లారుజామున వచ్చిన కళ నిజమవుతుందంటారు కదా? అయ్యో బాబోయ్, ఇది ఖచ్చితంగా సెటప్పే. మీరేదో చాలా పెద్ద మనిషిని, నికార్సైన హెడ్ కానిస్టేబుల్ అని ఊరంతా గౌరవంగా చెప్పుకుంటారు. మీరేమో రాత్రి అప్పలసం లాడ్జింగ్ రైడింగ్కి వెళ్ళారు, తెల్లారుజామున కలగనేస్తారు. లాభం లేదు. ఇది మా పిన్ని గారితో చెప్పేస్తాను, జాగ్రత్త. పిచ్చివాడు గట్టిపెట్టి వెళ్ళి స్టేషన్ అలాగే. అదేం కర్మో, నేను పడుకోగానే నిద్ర పట్టేస్తాను. ఒక్క ఆడపుడు కూడా నా కల్లోకి రావట్లేదు. శ్రీనివాస, దాని శక్తి అపూర్వమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల చిన్నదైన. పెట్టి చదువుతున్నావా? నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను ఎంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేస్తావా? ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకునే లాయర్ కమ్మంటున్నా. లైరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో, మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతిలో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరో వాళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము. పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము. మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు. తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు. తలకాయ మాత్రం నాకేయి. తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం అంటే నాకు పని ఉండడానికి ఈ చెవుని ఆ చెవు రోజులు పెట్టారు కిలో. కానీ మనం చేయవే, అది మరి ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి ప్రత్యేకత. అమ్ము, నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి, నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో, సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావు కానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి అనుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అలా అనుకుంటాడా? థ్యాంక్స్. ఇదిగో, అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి? ఎక్కించవయ్యా. భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ గట్టెక్కిస్తాడే. అన్నట్టు పొన్న ఇవాళ తెల్లారుజామున నేను ఒక కలగన్నానే. పూర్ణ, మన మధు ఎస్ఐ అయిన తర్వాత నేను కొట్టే మొదటి సెల్యూట్ ఎవరికో తెలుసా? వాడికి. నేను వాడికి సెల్యూట్ చేశాకే రిటైర్ అవుతాను. అన్నయ్య, ఏమిటే? లే, తొందరగా లే. బా, ఎందుకు? నానొచ్చాడు, లేట్ ఎక్సర్సైజ్ చే. అమ్మో, ఆ సింహం ఇంటికొచ్చిందా? కోట్టానంటే ఎవరి దగ్గర నీ వేషాలు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అంతా చూస్తూనే ఉన్నాను. రే, ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందిరా. ఆ టెస్ట్ లో పాస్ కావాలంటే కండలు బాగా పెరిగి ఉండాలి. ఇగో బైకులతో ఎలా ఉన్నాయో
అందుకని ఆ టెస్ట్ లో పాస్ కావడానికి రోజు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తూ బాగా తినాలరా. రాత్రి 2 గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదివాను నాన్నగారు. ఫిజికల్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన సరిపోతుందా? రిటర్న్ టెస్ట్ కూడా పాస్ కావాలిగా. అది నిజమేననుకో, మరి దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలిరా. రేపటి నుంచి మిన్ను వీరికి మీద పడ్డ ఎక్సర్సైజ్ మాత్రం ఆపను నాన్నగారు. సరే వెళ్ళి స్నానం చేసా, టిఫిన్ అన్న. బడుతాయని నువ్వేంటి నువ్వు పనిచేసుకా. శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఊగేటట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా మరి. ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులమ్మైందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యం అయితే ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. ఆ సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంటోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి, కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చేయమంటుందయ్యా. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదు మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊరు పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నేను లాక్కొస్తాను అమ్మమ్మ. బయట మాయ నీకోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఏ చీర కట్టుకోవాలో తెమలేదా? నువ్వు వెళ్ళేది పెళ్లిళ్ళు పేరంటానికి కాదు, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి. ఇది కట్టుకో, బాగుంటుంది. చీరెచ్చో బాగానే ఉంది, మరి ఎవరు కడతారంట? నువ్వు ఇంకా బుజ్జి పాప ఇవి. పెళ్లి చేసుంటే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనుండోదానివే. కనడానికి నేను రెడీయే, నీదే ఆలస్యం. సిగ్గులేదు. ఏయ్, నీ దగ్గర నాకు సిగ్గెందుకు? ఇలారా. ఏమిటి ఏమిటి ఏమైంది? అదేంటో బావా, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరిగాం కదా, అయినా ఎందుకో ఈ మధ్య నీ చేయి తగిలితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. నిజమా? నాకు అలాగే అవుతుంది. రాబావా రా. రానాయనా. అత్తయ్య గారు, దొరగ్గా కాయకల్పం ఒక్క సీసా బజార్లో దొరికింది. మీ కిరణిప్పులకు ఉపయోగిస్తుందని తీసుకొచ్చాను. మా నాయనే, నేనంటే నీకే అంత శ్రద్ధయ్యా. నువ్వు వండావెందుకురా? సర్లేవే బావా, నువ్వు ఎండిపోయినావు, పూడికి తీయించాడా ఇంటి వానరు? ఏది రేపొస్తాను మాపొస్తాను అంటున్నాడే గానీ వచ్చి రావడం లేదు. ఆడోళ్ళు నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను ఒక్క మాట్లాడుతాను చెప్పు. ఈ ఇంటికి అల్లుడు అయింది, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అద్దె కంపలో ఉండవలసిన కర్మ ఏమిటయ్యా నీకు? ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. బాగా చెప్పావు బాబు, అది అల్లుడు గారి ఆత్మాభిమానం రా. పదనన్నా. నడుమా, ఎప్పటికైనా బయటపడ్డావు. అమ్మా దేవి, టిఫిన్ బాక్స్ మర్చిపోయావే, మధ్యాహ్నం ఆకలితో మాడిపోతావు. నువ్వెంతసేపైందిరా వచ్చి? ఇప్పుడే వచ్చాను నాన్న. కాఫీ తాగి వెళ్తురు కానీ రెండన్నయ్య. అత్తయ్య గారు, మీకు భోజనం వడ్డించాను. వస్తున్నా పదమ్మా. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నువ్వు చెప్పరా చెల్లె, ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చూసావరా కేశవ, కాబోయే భర్తనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ గారు మా బావరస. హాస్యవన్న ఉడుక్కుంటాడు, ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం అడిగి నేర్పిస్తుందిలే. బావా, ఇంటికేనా? రా, సైకిల్ ఎక్కు. ఏంటి, నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంట మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. చెల్లెలేదో ఆశగా పిలుస్తుంది, వెళ్ళొచ్చు కదా. కేశవరావు రండి చెప్తా. రా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 కుద్దండి, మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గు చేయటం గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు. ఆపండి ఆపండి, 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో.
ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంతో లేవులు అందించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంతో అంటున్నారేంట్రా? అబ్బాయి ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంతో తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోలు చేసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్ళతో సహా గట్టిపడిపోతాం. అవును. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో. రక్త శుద్ధి చేస్తుంది. ఆ, అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు ఊపితే సంస్కృతం. ఆహా. కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు, వాతం పటాపంచలు పటాపంచలు అయిపోతాయి. అయిపోతాయి. పటాపంచలైపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పదారా? ఆ? నాకు ఆ? చెప్పేవా? ఏం నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంతోను. అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తానులే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకో లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. ఛీ, నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగే తాగాలి. మీరు కూడా ఇట్టగే తాగండి. చచ్చు. జీవంతోను రుచిగానే ఉందబ్బాయ్. కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ మీద రౌండ్ పొయ్యి కొడితే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది? జీవంతో తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి, దీనికి కూడా కొంచెం జీవంతో పోయిరా. దీనికి కూడా జీవంతో పోయి. మీరు కానివ్వండి. జీవంతో బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంతో జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోదు కానీ పడుకుంటది. నువ్వు కానీ. బావా ఇంకేంటి విశేషాలు? నాకు విశేషాలు ఏముంటాయి? అమ్మాయి పెళ్లి చేయడమే శేషం. బావా, ఇంకా వాళ్ళని ఎంతకాలం అలా ఉంచుతావు? పెళ్లి చేసేద్దాం బావా. అది కుదరదు బావా. అదేమిటి, మొన్నటిదాకా చేసేద్దాం అనుకున్నావు? నువ్వేమన్నా మాట మార్చుకున్నావా? బావా నీకైనా మంద ఎక్కువైనట్టయ్యా. ఈ అచ్యుతరామయ్య ప్రాణం పోయినా సరే ఆడిన మాట తప్పడయ్యా. ఆడికి ఆ ఎస్ఐ సెలక్షన్ అయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసే పని వాళ్ళిద్దరు పెళ్లి చేయటం. వాడికి ఉద్యోగం రాకపోతే వచ్చే లోటు ఏమిటయ్యా? అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా, ఆ సంపాదనతో ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు. ఏంటే ఆడపిల్ల సంపాదనతో బతకడం మా వంశంలో లేదయ్యా. ఆడికి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేయనయ్యా. సరే బావా, చీటికి మాటికి మావాడు మీ ఇంటికి రావటం మీకన్నా భయంగా ఉందా? మీ వాడి విషయంలో నాకు భయం ఏమిటాయో? అంటే మావాడు మగాడు కదా. అద్దులో ఉంది మగాడు. పట్టి పట్టి చూస్తా పాలబుగ్గ కులబుగ్గ ఏడి పిట్ట గంతులిగా అవగుంటే అనకంటే మళ్ళీ మళ్ళీ అన్నా కొంటే తోడున్నారి చూడమాక
పిచ్చి వేషాలింక వేయమాక వేయమాక మళ్ళీ మళ్ళీ అన్నా కొంటే జోడు నారి పట్టు పట్టు అందగాడా పట్టి పట్టి చూస్తా కన్నుల పండగ ఉందిరా సీను రా కిస్తాయ్ కిస్తాయ్ తొందరగా రారా ఇక్కడ మంచి సీన్ జరుగుతుంది రారా రా తప్పుకోరా తప్పుకో వీళ్ళిద్దరు దొంగతీళ్ళు తింటున్నారా దొంగతిళ్ళ ఏంటది దొంగతీళ్ళు అంటే అర్థం కాదు ఈ వయసులో ఉన్న వాళ్ళిద్దరూ దొంగతీళ్ళు తింటున్నారంటే ఆ మాత్రం అర్థం కాదంట్రా నీకు టేస్ట్ లేదా అంతే రేపు నుంచి జీవంతో ఇంకొంచెం ఎక్కువ తాగు ఇదిగో నేను జీవంతో తాగాక నాకు జీవనోత్సాహం ఎక్కువైపోయింది ఇంకా వస్తుందా సరే రావయ్య బాబు లోపలికి పోండిరా పోండి వేస్ట్ వేస్ట్ ఇంకా ఎంత దూరం ఉంది అయిపోయింది బాబా లాస్ట్ రౌండ్ సరే ఇంకలే అబ్బా, ఉద్యోగం వచ్చి ఏం ఉద్ధరిస్తుందో కానీ నువ్వు మాత్రం ఇలా నన్ను అంగ ప్రదక్షిణాలు గుళ్ళు తిప్పి చంపుతున్నా. నేను కొంచెం భక్తి టైపు మనిషిని బావా, కాస్త అడ్జస్ట్ చేసుకో. తల్లి నాకు మాట చెప్తావా? ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినందుకే నువ్వు ఇంత అవస్థ పెట్టావే, ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేయను, అసలు నేను ఇబ్బంది పెట్టను. కాకపోతే ఆ 7 గొడ్డల వాడికి నీ తల మీరాలు ఇస్తానని మాత్రమే మొక్కుకున్నాను. గోవిందా గోవిందా. చూడు బాబు, అక్కడ నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ ఒకప్పుడు నీలాగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని కనుక వాళ్ళని చూసి నువ్వేం కంగారు పడిపోవద్దు. దర్జాగా ధాటిగా సమాధానం చెప్పు. అసలు నిన్ను ఎస్ఐ ఎందుకు అవ్వమంటున్నానో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ గా నాకు పవర్స్ తక్కువ. ఎస్ఐ గారు ఆర్డర్స్ లొంగిపోయి ఒక్కోసారి నేనే న్యాయం చేయలేని పరిస్థితుల్లో పడుతున్నాను.
ఈ వయసులో నేను ఎలాగో ఎస్ఐని కాలేదు. కనీసం నువ్వన్నైతే నాకు తృప్తిగా ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో నన్ను గుర్తు చేసుకో, తప్పకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ సంగతి ఏమో కానీ మావయ్య, మిమ్మల్ని తలుచుకుంటే నెంబర్ 2 రావడం మాత్రం ఖాయం. నోర్మయ్యా, అసలు నువ్వు నోరు తెరిస్తేనే నెంబర్ 2. అవును, నువ్వెక్కడికి? మధుని బస్ ఎక్కిద్దామని. నేను వెళ్ళగలను బావా. అది సరే బాబు, ఇచ్చిన డబ్బు సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? చాలన్నా. ఎందుకైనా మంచిది, ఇది కూడా ఉంది. ఉంచు మధు, మరీ నీకు ఎక్కువైతే నువ్వు పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు లుంగి 2 కడ్డాయిలు తీసురా. వస్తానన్నా. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్తా. ఈ కార్ ని బాబు గారు అనుకున్నా హారం కొడుతున్నా. ఇక్కడ కారు పార్క్ చేయకూడదు సార్. ఆ బోర్డు పీకి అవతల పారాయి. నా కారు వెళ్ళాక తిరిగి పెట్టుకో. నాకు ఈ షాప్ లో పని ఉంది. కారు ఇక్కడ కాబట్టి నీ మొహం మీద పెట్టుకోమంటావా? అతని మీద చేయందుకు చేసుకున్నావు? వాడు నా కారు మీద చేయందుకు వేయాలి. ముందు ఈ కారు ఎక్కించిటి. నాకు ఈ షాప్ లో పని ఉంది. తీస్తావా లేదా? తీయకపోతే వదలరా నన్ను. ఊరుకోరా. వదలరా నన్ను. సార్, ఇతను ఎవరనుకుంటున్నారు? మన ఎమ్మెల్యే గారు అబ్బాయి. అయితే ఏంటి, ఎమ్మెల్యే ఉన్న అశోక్ చక్రవర్తి ఈ రోడ్లని ఆయనే వేయించాడా? నువ్వు వస్తావో నీ బాబు వస్తాడో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టి కారు తీసుకెళ్ళండి. ఏం పనయ్యా నువ్వు చేసింది? కేసులు దొరకపోతే 4 పాత గైడుని తీసుకొచ్చి లోపలేయొచ్చుగా. ఆ ఎమ్మెల్యే కొడుకే దొరికాడా? సార్, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. చూస్తూ ఎలా ఊరుకోను? నువ్వు నా టోపీగా లేపేసేట్టున్నావే. 6 నెలల్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నానయ్యా బాబు. ఈ లోపలే నా టోపీ ఎగరగొడతావా చెప్పు? మీరే భయపెట్టే ఎలా సార్? అబ్బా నేనేమిటయ్యా బాబు, ఒక్క పూటలో ఒక్క ఓటుతో మొత్తం రూలింగ్ పార్టీనే పునాదులతో సహా కదిలించిన పుణ్యాత్ముడయ్యా ఈ ఎమ్మెల్యే. హలో, ఎస్ సార్. అవును సార్, నేను ఎస్ఐనే సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. నాకు అసలు తెలియదు సార్. ఆ హెడ్ కానిస్టేబుల్ నెంబరు 1904 అచ్యుతరామయ్యని. సార్, కనికరించండి సార్. అతను చాలా సిన్సియర్ కానిస్టేబుల్ అండి. ఏదో అనుకోకుండా జరిగింది, క్షమించండి. నిజానికి చాలా మంచివాడండి. సీఎం గారి దగ్గర 2 సార్లు మెడల్స్ కూడా తీసుకున్నాడండి. చిత్తం చిత్తం. పాత సీఎం గారి దగ్గరే అనుకోండి. అమాయకుడండి. ఈసారికి వదిలేయండి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. సార్, అబ్బాయి గారితో చెప్పండి సార్, ఊళ్ళో నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడున్నా సరే అవన్నీ పీకించి భోగి మంటల్లో వేయించేస్తాను. క్షణంలో మీ కారు మీ గుమ్మలో ఉంటుంది సార్. ఆ కారు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి ఆ కుర్రోడు కాళ్ళ మీద పడు. సార్, నేను కాదు కదా, నా చెప్పులు కూడా కదా. 25 సంవత్సరాలుగా ఈ యూనిఫారంలో గడిపాను. ఈ యూనిఫారం అంటే నాకు గౌరవం ఉంది. దీన్ని అవమానించే వాడికి దాసోహం అని ఈ యూనిఫారం నేను అవమానించలేను. దీనివల్ల నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ ఉడికి మాత్రం చేయి. క్షమించండి. అందరికీ నాలాగే ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మూర్ఖత్వం చూసావు, అది ఉండకూడదు. ఏ ఆ ఎమ్మెల్యే గారిపై కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభు అంటే మీ నాన్న మనులు మాడికెళ్ళి ఏమైనా కొట్టుకుపోతాయా? చెయ్యని తప్పికి ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడేంత పిరికివాడు కాదు మా నాన్న. న్యాయం కోసం అవసరం అయితే దేవుణ్ణి కూడా ఎదురుస్తారు. థ్యాంక్స్. అయితే అనుభవించండి. ఈ గొడవ మాటలతో పరిష్కారం అయ్యే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. నేను వెళ్ళి ఆ ఎమ్మెల్యే కొడుకు కాళ్ళు పట్టుకోవాలట. ఈ అచ్యుతరామయ్య సత్యమళ్ళీ పుట్టినా అది జరగని పని. టైం 9 దాటింది. 10 లోపు వచ్చేయడం నా ప్రిన్సిపల్, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లక్ష్మి, వెళ్ళి మీ ఆయనకు భోజనం వడ్డించు. చూశావా, ఒక్క రోజులో నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను. నేను ఈ ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే ఆటలు సాగవని నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. మంచిదే, గెలుపు నాదే గానీ ఓటమి కాదుగా. ఆండవా శ్రీనివాస. గుడ్ మార్నింగ్ సార్. సార్, వెంటనే బయలుదేరమంటారా? విత్ ఇన్ 24 hours. 24 గంటలు సార్. రామాపురం ఏమైనా అమెరికాలో ఉందా? అచ్యుతరామయ్య, దీనికి ఉపాయం ఉంది. నేను డేట్ వేసి సిట్లు పెట్టు. సెలవు అయ్యే లోపల ఎవరి చేతనైనా చెప్పించో, మనమే ఎమ్మెల్యే గారిని నొప్పించో. సార్, రిలీవింగ్ ఆర్డర్స్ రాసివ్వండి. 6 గంటల్లో రామాపురంలో చేస్తాను. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా చేసేది ఈ ఉద్యోగం సార్. ఇక్కడే చేస్తానని ఒట్టు పెట్టుకున్నానా? లేదు సార్. అచ్యుతరామయ్య, నీకు తెలియదయ్యా, రామాపురం రౌడీల కేంద్రం. అదొక పనిష్మెంట్ స్టేషన్. నేను ఏఎస్ఐగా 6 నెలలు పనిచేశాను. ఆ క్రిమినల్స్ పెట్టిన బాధలు భరించలేక కావాలనే లంచం పుచ్చుకొని దొరికిపోయి ఇదిగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అయినా అక్కడ పోలీస్ స్టేషన్ ఎత్తేలేదు కదా సార్.
అక్కడ ఉన్నది మన వాళ్ళే. వాళ్ళకి తోడుగా నేను వెళ్తాను. ఏ రౌడీ అయినా నన్ను చంపాడనుకోండి, మంచిది. కనీసం కాకి దుస్తుల్లో కళ్ళు మూసానన్న తృప్తైనా ఉంటుంది. అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేడువే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా, మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. ఓడే సార్ సార్, అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా గాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు? ఓహో, పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ, నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గోండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు. మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానిగాడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను. ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తాన్ గారి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. నీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీ కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడిగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్. తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అచ్యుతరామయ్య. ఓ మీరేనా? ఏఎస్ఐ చెప్పాడు. కూర్చోండి. పర్వాలేదు సార్. పెద్ద దెబ్బలే తగిలినట్టున్నాయి సార్. అవును, ఇది చూసి మీరేం కంగారు పడిపోవట్లేదు కదా. ఎవరో బెదిరించడం కోసం చేసిన పని ఇది. ఈ తాటాకి చెప్పులు లొంగిపోతే మన పోలీసు ఉద్యోగం ఎలా చేస్తాం? కాఫీ తాగుతారా? వద్దు సార్, థ్యాంక్స్. నాకు ఇక్కడ ఇల్లు దొరికింది. వెళ్ళి ఫ్యామిలీని తీసుకొస్తాను. నాకు 2 రోజులు సెలవు కావాలి. కొన్నాళ్ళు మీరుండి ఇక్కడ వాతావరణం చూసుకున్న తర్వాత కుటుంబం తీసుకురాకూడదు? ఎందుకు సార్? ఈ తాటాకు చప్పులకు లొంగిపోతే మనం పోలీసు ఉద్యోగాలు ఏం చేస్తాం? వస్తాం సార్. నానా, ఏమిటిదంతా? నాకు రామాపురం ట్రాన్స్ఫర్ అయిందిరా. ఇంత సడన్ గానా? అసలు ఏం జరిగింది? కొన్ని ప్రిన్సిపల్స్ వల్ల అలా జరుగుతుందిలేండి. అవన్నీ తర్వాత చెప్తాను కానీ నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. బోర్డు కూడా ఇంప్రెస్ అయ్యారు. చాలా సంతోషం. మనసు కాస్త కుదుట పడింది. సామాన్లన్నీ లారీ మీద ఎక్కించుకుంటే ఇంకా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారేమిటి? అదేంటమ్మా, భావి భారత పోలీస్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూలో అదరగొట్టేసి ఇంటికొస్తే కొంచెం కూడా మర్యాద లేకుండా సామాన్ల గురించి మాట్లాడుతున్నావే? చాలేరా, పెద్ద ఆఫీసర్ వచ్చావు. మీ నాన్న చేశాడు నిర్వాహం, ఇక నువ్వు మిగిలేవు. నాన్న, అమ్మేంటి ఘాటుగా ఉంది? ఏముందరా, సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చేదలికి మీ అమ్మ తట్టుకోలేకపోతుంది. పైగా పుట్టినూరు కదా, వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అయినా ఏం చేస్తాం, తప్పదు మరి. ఇదిగో
పిలిచారు మావయ్య? ఈ సామాన్ తీసుకుని వెళ్ళు, సాయంకాలం మేము వస్తాం. అలాగే. ఏయ్, ఏంటిది అశోకవనంలో సీతలాగా చెట్టు కింద ఏడుపు? విషయం పేడిస్తే మంచి కారణం అయితే నేను కలుపుతా శృతి. బాబోయ్, ఉండు, ఏదైనా బకెట్ తీసుకొచ్చి కొళాయి కింద పెడతా. నువ్వు వట్టి పప్పు శుద్ధవి. ఏ, నేను నాన్ వెజిటేరియన్ కూడా తింటాను. అయ్యో, నేను ఎందుకు ఏడుస్తున్నానో ఇంకా అర్థం కాలేదా? పిచ్చిదానా, అర్థం కాకనా? ఇంత చిన్న విషయం, జస్ట్ ట్రాన్స్ఫర్. దీనికి కూడా ఏడుస్తూ చెట్టు కింద ఎవరైనా కూర్చుంటారా? నిజం చెప్పాలంటే నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నీకంటే ఎక్కువ ఉంది తెలుసా? కాకపోతే మగాణ్ణి బయటికి ఏడిస్తే అసలు బాగుండదు. అందుకే ధైర్యంగా ఏడవకుండా అవును. 4 రోజులకోసారి వచ్చి నిన్ను చూసి వెళ్తాలే. నాయనా మధు, నాయన వస్తుంది, కళ్ళు తుడుచుకో. నువ్వు తుడుచుకో. యారా అయ్యా, ఈ అమ్మమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తాను రా బాబు నిన్ను. మేమిద్దరం కూడా నీ గురించే మాట్లాడుతున్నాం అమ్మమ్మ. ఏయ్, ఓ పని చేద్దాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెంటనే అమ్మమ్మని మనతో తీసుకెళ్ళిపోదాం. నా బాబే, నా బంగారు తండ్రి, నేనంటే నీకెంత ప్రేమరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని మీ కడుపులోకి బుజ్జి బాబు పుడితే ఆడి పుల్లి పుల్లి పాదాలతో నా గుండెల మీద తన్నించుకునేదాకా నేను ఇట్టాగే ఉంటా. ఆ తర్వాతే అది నా కళ్ళారా చూశాకే నేను చచ్చిపోతారా. వదినా, దూరంగా వెళ్ళిపోతున్నాం కదా అని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు వస్తుండండి. రామాపురం ఎంత దూరం ఉందని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఎటు 2-3 ఏళ్ళలో రిటైర్ అయిపోతున్నాను కదా, ఆ తర్వాత ఉండేది ఇక్కడే. ఎక్కడ వస్తాం అవుతాయి. మంచిది బాబు. ఈ అంపకాలు చూస్తుంటే మేమేదో అండమానం వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. సారా బావా, వీడు ఉద్యోగానికి సంబంధించిన ఉత్తరాలు ఏమైనా వస్తే నా అడ్రస్ పంపించు. పంపిస్తాం లేవయ్యా, మీరు క్షేమంగా వెళ్ళండి. వస్తామమ్మా. మంచిదన్నయ్య. అమ్మా, వెళ్ళొస్తాను. వదినా, వస్తాను. వినవే బాల నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాల నా ప్రేమ గోల. అబ్బా, కోలు కోలు ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలు లాగండి. ఏమండి, ఇలా రండి. తప్పక పట్టుకోండి, పట్టుకోండి. అదో అదో. ఒరేయ్ ఒరేయ్ శంకరం, మీ ఇంట్లో అద్దెకి దిగారే, అందులో 2 అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నూలే ఇచ్చింది గురు. డ్యూయెట్ తీసిరా, సోలో అందుకుంది. అయ్యో అయ్యో, ఐఎమ్ సారీ బ్రదర్. తత్రబెత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఎవరు చెప్పొచ్చుగా, నన్ను తనిచ్చడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాబుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే నేను ఏడ్చే పార్సార్థి కొడుకుని, వీడు రైటర్ కొడుకు, నువ్వు ఎస్పీ కొడుకు. వీఆర్ ఫ్రెండ్స్. ఏంట్రో వెంకట సుబ్బయ్య, మొక్కలో మెర్కరీ లైట్లు వెలుగుతున్నాయి. ఏడాది బత్తాయిలు బాగా పండించావా ఏంటి? పండించాను, కానీ ఏం ప్రయోజనం? ఆ మస్తాను ఎంత రేటు అడిగితే అంతకు వాడికి సమర్పించుకోవాల్సిందేగా. పక్క ఊళ్ళో లోడుకు 4500 ఇస్తానంటే వీడు 1000 రూపాయలు కొంటానంటాడు. ఆ పుణ్యం ఏదో తొందరగా కట్టుకో బాబు. లగ్గం పెడతా, అది నీతోనే మొదలవుద్ది చూడు. నీ బత్తాయిలోళ్ళన్నీ నువ్వీసారి వాడికి అమ్మకుండా పక్కూళ్ళు అమ్ముకుంటురా. వాడొస్తే లగ్గం పెట్టి వేసేస్తా. ఎక్కడికి రా సరుకు తీసుకెళ్తున్నావు? అమ్ముకోవడానికి. 1000 రూపాయలు ఇస్తాను, లోడు దించు.
పక్క ఊళ్ళో 4,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇక నుంచి మీకు అమ్మం. ఎక్కడ రేట్ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాం. మళ్ళీ నోరెత్తావో ఆ మాంసం కొట్టు రేపు నీ మాంసముతో జాగ్రత్త. మళ్ళీ నా మీద ఒక దెబ్బ పడిందో ఈ ఊరంతా ఆగిపోతుంది. జాగ్రత్త. వాడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, పోస్ట్ ఏమైనా వచ్చిందమ్మా? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నాకు భయం. మీరెవరో చెప్పండి. ముందు కళ్ళు మూసుకుంటావా లేదా? అలాగే వెనక్కి తిరుగు. నా వైపుకు తిరుగు. సరిగ్గా 4 అంటే 4 అడుగులు ముందుకు నడు. 1, 2, 3, 4. ఆగు. పోస్ట్ కావాలా నీకు? అవునండి. కదలకుండా నిలబడి చేతులు 2 ముందుకు చాచి ఏది దొరికితే అది పట్టుకో. ఏం జరుగుతుందంటారు? ముందు పట్టుకో. సన్నాసి ఎలక నో పల్లెనో పట్టుకున్నట్టు అడ్డ ఎగిరెగిరి పడతావేరా? అమ్మమ్మా, ఎప్పుడు వచ్చావు? అమ్మమ్మ నేనే. వెనకెవరున్నారో చూడు. దేవి అయితే పోస్టు కత్తి. నేనే పోస్ట్, నువ్వు వేస్ట్. పట్టుకునేదేదో కాస్త గట్టిగా పట్టుకోవచ్చు కదా బావా. ఊరుకో, అమ్మ ముందే. అబ్బే నేనేం చూడలేదు. మీరు కానివ్వండి. థ్యాంక్ యూ నాయనమ్మా. ఏమమ్మా దేవి, బావని ఆటలు పట్టిస్తాను, మీరందరూ లోపల ఉండండి అని చెప్పి మా వాడిని ఇలా హడలు కొడతా. అదే మన ప్రత్యేకత. పెద్ద ప్రత్యేకత. ఈ పంతులమ్మ స్కూల్లో చేసేది టీచింగ్ కాదు, టీజింగ్. టీచర్ ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. ఏమున్నా ఏమి లేకపోయినా నీ పెళ్ళాం కావటానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అది చాలదంట్రా. నిన్ను చూడాలని ఎంత తపన పడిపోయిందో తెలుసా? పైకి మాత్రం చెప్పదు. మనకి డాక్క మొక్కిలన్నీ అలవాటేగా మీ తాతయ్యతో. అమ్మా, అందుకే బస్ ఎక్కించా. ఏమైనా నువ్వు బాగా చిక్కిపోయావమ్మా. అవునరా, బాగా నీరసంగా కూడా ఉంది. ఏది ఈ మధ్య జీవంటానికి ఎక్కడ దొరకటల్లా. ఎప్పుడైనా దొరికినా కల్తీ. ఈ ఊళ్ళో ఏమన్నా దొరుకుతుందేమో చూడవా? బావా, నేను చిక్కేనో లేదో చెప్పు. వాళ్ళందరూ ఉన్నారు, బయటికి వచ్చేస్తా. రామచిలక విడియమా రామచిలక, మొదటి రోజుల మొలక మోజులో భలే ఉన్నావే, చిగురు చెక్కిలి నిమిరినంతని పెళ్లి కడక, నిరులలో మేమ కడక, చెరుకు తోటలో చెవులు పరిచిన పగటి గాజులి పొడిచినంతని. నడుముకి పిట్టమ్మ వాలేటి సిరి నడుముక ఊయాల, నడుమల్ని చుట్టేసి వాటేస్తే నన్ను దుడుగులు చెయ్యాలా, ఎన్నాళ్ళని ఏడెక్కిన ఎన్నెల్లలో నిప్పులు, ఈ పిల్ల గాలుళ్ళు రేపల్లేలల్లో ఇలా ఎన్నాళ్ళు కడక, మరులలో మామ కడక, మొదటి రోజుల మొలక మోజులు భలే ఉన్నావే, చిగురు చెక్కిలి నిమిరినంతనే.
వయసులు కావిళ్ళకెత్తేటి చెలి సరసన ఉండాలా చేమంతిలో పూదేనకై నెమ్మద్దుగా వచ్చానులే పెదవి తాకిడి పెరగనీయకు ఓ రామచిలక విడియమా రామచిలక మొదటి రోజుల మొలక మోజులో భలే ఉన్నావే చిగురు చెక్కిలి నిమిదినంతనే పెళ్లి కొడక మురులలో మోహను కొడక చెరుకు తోటలో చెవులు కొరికిన కదే పగటి జాబుని కొడికినంతనే. ఏమిటి బావా ఇది? నీతో డ్యూయట్ పాడడం కోసం ఈ ఊరు వచ్చినట్టు ఒక పాట పాడేసి బస్ ఎక్కించేస్తున్నావు. తొందరగా పెళ్లి చేసుకో బావా, నేను ఇక్కడే ఉండిపోతాను. నాకు ఈ ఊరు నచ్చింది. ఇది రోడ్డు, ఇక్కడ పెళ్లి శోభనం వగేరాలు చేసుకోకూడదు. నువ్వేం మాట్లాడవే? నేనేం మాట్లాడినా నీకు సుత్తేగా. ఇలాంటి సమయంలో మాట్లాడుతున్నా? ఒరే బాబు, అమ్మమ్మ బస్సు త్వరగా రా. బస్సు పద. స్టాప్ 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 స్టాప్. రండి 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 వస్తున్నావా? రండి రండి ఎక్కండి. అదేమని తొందరగా పంపిస్తాయా? పంపిస్తాలే. ఇదిగో ఏది? పెట్టు. అది పెట్టు. టాటా. టాటా. బస్ ఆపయ్యా, బస్ నువ్వు ఎక్కు. రా మరి. ఇదేమన్నా సొంత బస్సు అనుకున్నావా? అంటారంటండి వాళ్ళు ఎక్కకపోతే. రైట్ రైట్. ఉంటాను బావా. యమధర్మరాజు లాంటి ఎదురుగా నిలబడితే లెక్క లేకుండా నోట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఆదివారం మామూలు అక్కడ పెట్టు. చెప్పేది నీకే. మస్తానగడి తొత్తులు వస్తే 100కి వేయిస్తా. నేనంటే అంత తేలికైపోయినా కొట్టు నేలమట్టం చేస్తా. కొట్టించు 100. ముసలుడా, నిన్ను 4 ముక్కలుగా నరికి 4 దిక్కులకి ఇసిరేస్తా. జాగ్రత్త. ఒరేయ్, కాసేపు నోరు మూసుకోరా, లెక్క తప్పిపోయాను. ఊరకుక్కలాగా ఊరికే అరుస్తావు. ఆ బండకచ్చి అక్కడి నుంచి తీస్తావా, నీ నెత్తి మీదకే విసిరేయమన్నావా? రండి బాబు రండి. ఈ సన్నాసులు ఉన్నారు చూశారు, పులిని చూసి వాత పెట్టుకున్న గుంటలెక్కలు, ఉత్తి అరుపులే. మస్తాను ఇలా అరవడు, ఎముకలు ఇరిచేస్తాడు. ఒరేయ్, మస్తాన్ మనుషులు ఎవరైనా ఉన్నారేమో పిలవరా, ఈ యదవని ఏగం తోలినట్టు తోలేస్తారు. ఏం కావాలి బాబు? నాకు యారా మస్తాన్ పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావా? ఎవడ్రా మస్తాన్? ఏదో ఒక రోజు ఈ నడి బజారులోనే మస్తాన్ గారి తలకాయ నరికి ఎడం చేత్తో పట్టుకుని ఏనుగు మీద ఊరెక్కపోతే నా పేరు ఉడతల హరిదాసే కాదు. నాతో పెట్టుకుంటే వేసేస్తా. కోతలు కోయటానికేనరా, శాతల్లోకి వస్తే చేతులు ఎత్తేస్తావు. నీ బుట్ట బెదిరింపులు ఊళ్ళో అందరికీ తెలుసు. నీకేం కావాలి బాబు? 4 కిలోల బియ్యం. ఆ? మేము కొత్తగా ఈ ఊరికి వచ్చాం. హెడ్ కానిస్టేబుల్ గారు అబ్బాయిని. ఓ పోలీసుడు కొడుకువా? అయితే 10 కొట్టు. 10 రూపీస్. వద్దు బాబు వద్దు, నా మాట విను. రైట్. నిన్ను వీళ్ళ నాన్నతో చెప్పి బొక్కలతో ఇస్తా. చూడు, పోలీసు వాళ్ళు ప్రతి ఆదివారం రౌడీలకు మామూళ్ళు ఇచ్చుకోకపోతే వేసేస్తా. ఈ మాట మీ బాబుతో చెప్పు. మళ్ళీ కలుద్దాం. కలుస్తా. ఒరేయ్, కత్తి తీసుకుపోరా. రైట్. ఎవరు అక్కడ? ఏంటి బాబు కావాలి? డబ్బులు లేవు, ఇంటికెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, మీ అబ్బాయికి కత్తి చూపించి డబ్బు ఎత్తుకుపోయిన ఆఫ్టర్ ఒక చిన్న రౌడీ గురించే మీరింత కంగారు పడిపోతున్నారు. వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉన్నాడు మస్తానని. వాడిని చూస్తే మీరు ఇంకా కంగారు పడిపోతారు. అసలు వాడు ఏం చేశాడో మీకు తెలుసా అమ్మా? ఏదో సందర్భంలో మాట వచ్చి తన గురువుని కొన్ని 100 మంది చూస్తుండగా ముక్కలుగా నరికి అవతల పారేశాడు. అది పట్టపగలు. మరి పోలీసులు కేసు పెట్టలేదా? పెట్టకేం పెట్టారు, కానీ సాక్ష్యం ఏది? ఎవరో ఒకరు ధైర్యం చేసి సాక్ష్యం చెబుదాం అనుకుంటూ ఉండగా పసిగట్టి నిలువున నరికేశాడు. ఇక సాక్ష్యం ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఓరి భగవంతుడా, ఇల్లు దాటి వెళ్ళిన వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిందాకా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ఎలా బతకడం ఈ ఊళ్ళో? ఏమీ చేయలేమమ్మా. ఆ మస్తాన్ గారు ఇప్పటికే 15 మర్డర్లు చేసి ఉంటాడు. వాడికి ఢిల్లీలోను హైదరాబాద్ లోను పై అధికారుల దగ్గర బోల్డ్ అంత పలుకుబడి ఉంది. వాళ్ళందరూ చూసుకుని విత్తల విడిగా వీరవిహారం చేసేస్తున్నాడు వీడు. ఆఫ్టర్ ఆల్ పోలీసులు, మేము ఏం చేయగలం చెప్పండి? ఏమండి, ఇదంతా వింటే నాకెందుకో గుండె గాబరాగా ఉంది.
నా మాట విని వెంటనే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. మద్రాసు చేయటమే వాడి ప్రిన్సిపలా? అయితే వాడిని ఒకసారి చూడాలని ఉందే నాకు. ఎందుకట? ఏం లేదు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, వాడి ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ కలుస్తాయేమోనని. మా మార్కెట్కి వచ్చి డబ్బు వసూలు చేస్తారా? వాళ్ళు అలా కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారు సార్. బాబు, వాళ్ళు అసలే మామూలు రౌడీలు కూడా కాదు. ఊరుకో. నేను ఈ పోలీసు ఉద్యోగం చేస్తున్నది వాళ్ళు అలా కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదండి. వదలండి సార్. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. ఏయ్, వదలరా. వదలకపోతే చొక్కా వదలరా. వీడిని తీసుకెళ్లి జీబులో పడండి. నువ్వు కూడా
అతను స్పృహ వచ్చి ఎక్కువగా బాధపడుతుంటే ఒక మోల్ ఇంజెక్షన్ ఇవ్వు. ఎస్, స్మాల్ ఇంజరీ. డోంట్ వరీ, టేక్ రెస్ట్. ఓకే? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఫకీర్కు మాత్రం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. మస్తాన్ పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఇంకో 24 గంటలు దాటితే గానీ నేను ఏ విషయం చెప్పలేను. అతను అంత బాధలో కూడా నన్ను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని గోల పెడుతున్నాడు. హెడ్ ఇంజరీకి ఎక్కడ తీసుకెళ్ళినా ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? అవును, అతను ఒక హంతకుడు అనుకుంటాను. చాలా భయంకరమైన హంతకుడు. వాడు చావాలని ఊరంతా కోరుకుంటున్నారు. నేను కూడా. మేము అలా కోరుకోకూడదు కదా. వాడు చచ్చిపోయాడని ఊరంతా పండగ కూడా చేసుకుంటున్నారు. ఆ గోండాలతో జరిగి నువ్వు పిచ్చివాడు అయిపోతున్నావు. రే ఆగరా, ఆ మస్తాన్ ఇంకా సావలేదురా. హాస్పిటల్ నుంచి వాడు బ్రెత్ బయటపడ్డాడంటే మిమ్మల్ని మొక్కల కింద నరికేస్తాడా? వాడు బ్రెత్ పెట్టేగా. ఏమిటి అంకుల్, మా మధు పేరు చెప్తే వాడు కుక్కర్రాంగం వచ్చిన కోడి పెట్టలాగా పడుకుంటాడు అంతే. మీరు పిచ్చి భ్రమలో ఉన్నారా? తెలియకుండా పులి నోట్లో తలపెట్టాడు మీ మధుగాడు. వాడితో పాటు మీరు కూడా నిప్పులో దూకుతున్నారు. పదండి. రామా, కేసే వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియనే తెలియదు. తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో ఎవరైనా మంచి లాయర్తో సంప్రదిద్దామా? జరగవలసినంత జరిగిపోయాక ఇంకా ఏ లాయర్తో సంప్రదించే ప్రయోజనం? బావా, నువ్వే ఇలా అధైర్యంగా మాట్లాడితే మిగతా వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? వాళ్ళని ఎవరు వాదాల్సారు చెప్పు. ఏం చెప్పి ఓదార్చాలంట? హాస్పిటల్లో ఉన్న మస్తాన్ చచ్చిపోతే మధు కూనీకూరవుతాడు. వాడిని పోలీసు యూనిఫారం లో చూసి మురిసిపోదాం అనుకున్నాను. చివరికి వాడికి నా చేతులతోనే బేడీలు వేయాల్సి వచ్చేట్టుంది. మీరే కంగారు పడకండి మామయ్య గారు. క్రిమినల్స్ రక్షించుకోవాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ వదులుకోవాలి. 400 రూపాయలు కట్టలుచుకొని కొట్టవలసిన వాళ్ళ గోపు మీద గుయ్యమని పెట్టి కొట్టామనుకోండి, మర్డర్ కేసులు కూడా మామూలు కేసులు అయిపోతాయి. ఆ మాటకు వస్తే మనోడి చేతిలో తొన్నదిన మస్తాను ఎంతమందిని మర్డర్ చేశాడు? వాడి మీద ఒక కేసులు పెట్టారా? అయిపోయి పోలీస్ బండి వస్తుందండి. జీవకు కూడా అపకారం తలపెట్టడం చేత కాని వాడు వాడిని ఎలాగైనా రక్షించు. పూర్ణ, మతిపోయిందా నీకు? ఊరంతా తెలుసు వాడు నేరం చేశాడని. అమాయకుడు అంటావే? లోపలికి వెళ్ళి. క్షమించండి సార్, మా ఆవిడ మాటలను పట్టించుకోకండి. కడుపు తీపి కొద్ది ఏదో వాగుతోంది. చాలా బాగుంది. కన్న తండ్రి మీద జరిగిన దౌర్జన్యానికి ఒక కన్న కొడుకు తిరగబడితే తప్పు. ఆ కన్న కొడుకు అమాయకుడని ఒక కన్న తల్లి చెప్పుకుంటే తప్పు. తప్పులు పట్టే పోలీసు ఉద్యోగాలను మనకి అన్నీ తప్పులే. సార్, చూడమ్మా, మీ అబ్బాయికి ఏ కష్టం రాకుండా కాపాడేందుకు నా చేతనంత వరకు ప్రయత్నిస్తాను. నేను కేవలం పోలీసు ఉద్యోగులు మాత్రమే కాదు, మానవ మాత్రం కూడా. చూడండి, మీరంతా కాస్త బయటకెళ్ళండి. చూస్తావేట? బయటకెళ్ళ. నువ్వు కూడా. సార్, మీకు తెలియదేమో నేను ఇంటికి. తెలుసు, బయటకెళ్ళి. థ్యాంక్స్. అచ్యుతరామయ్య గారు, వయస్సులో అనుభవంలో మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలియదు కాదు, ఎన్నో సందర్భాల్లో తప్పనిసరిగా ఆదుకున్నాం. మనసొప్పకపోయినా చూసి చూడలేదన్నాం, చూసామన్నాం. అదంతా ఎవరి కోసమో చేశాం. ఇప్పుడు మన కోసం మనం చేసుకోకూడదు? సార్, నేరస్తుడు మీవాడు కాదు, ఊరంతా అసహించుకుంటున్న మస్తానే నేరస్తుడు. అలా నేను ఎఫ్ఐఆర్ రాశాను. వద్దు సార్, అది అబద్ధం సార్. దానికి నేను ఒప్పుకోను. అచ్యుతరామయ్య గారు, నేరస్తుడు శిక్షింపటం తప్ప? మస్తాన్ ఒక నరకాసుడు. వాడు చావు బతుకులో ఉన్నాడని తెలిసి ఊరంతా పండగ చేసుకుంటుంది. మీ వాడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు. మన డిపార్ట్మెంట్ చేయని పని మీ వాడి వల్ల జరిగినందుకు మనం సంతోషించాలి. మీకు ఇంకో విషయం తెలుసా? మధు గొడవ జరిగాక తిరిగి వాళ్ళలాగా ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడని కదా మీరు అనుకుంటున్నారు? లేదు, నేరుగా నా దగ్గరకు వచ్చి పట్టుపడ్డాడు. అతను అరెస్ట్ చేయకుండా నేను క్షేమంగా చోట ఉంచాను. ఎక్కడ సార్? నేను వాడిని వెంటనే చూడాలి. వీల్లేదు, ముందు నేను మస్తాను చూడాలి. వాడు మరణ వాంగ్మూలం ఇవ్వకుండా చనిపోతే మనకి మంచిది. ఆ తర్వాత మీరు మధుని చూడొచ్చు. వస్తా. చూడు, నిన్ను కొట్టి గాయపరిచిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా?
తెలీదు. తెలీదా? పోనీ అతను చూస్తే గుర్తుపడతావా? పట్టలేను. సార్ మస్తాన్ బాయ్ పూర్తిగా తెలివి రాలేదు సార్. ఆ కొట్టిన వాడు ఎవడో ఆయనకు తెలుసు సార్. నేను తీసుకుంటున్నది మస్తాన్ వాంగ్మూలం, నీది కాదు. నేను తెలివిగానే మాట్లాడుతున్నాను. నన్ను కొట్టిందెవరో నాకు తెలీదు. వెనక నుంచి కొట్టాడు, పడిపోయాను, అంతే నాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ తెలీదని వాంగ్మూలం చెప్పేవేంటి? వాడెవడో పోలీసులకి చెబితే తీసుకెళ్లి సురక్షితంగా జైల్లో పెడతారు. వాడు బయటే ఉండాలి. వాడిని నేనే చంపాలి. కలేజా అనుకుంటాడే, లేకపోతే మన మొత్తానికి పిప్పి కింద కొట్టి పడేస్తాడు. అనుకుంటుంది ఈ రోజు నుంచి అతనే మన బాసు. కాకాపడదాం పడరా. నమస్కారం గురు. ఇప్పుడేం సరుకొద్దు. ఈ మధ్య పేట రోడ్డు మారాడు. అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసుకొని తరువాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు పంపండి సరుకు. సరే, ఉంటాను. అయ్యా నమస్కారం బాబు, నమస్కారం. మమ్మల్ని కంచ కనిపెట్టండి సార్. అరే విష్ణుమూర్తి, అయ్యగారికి ఒక కుర్చీ పట్టారా వ్యధవ? నాకేం అక్కర్లేదండి. సరే, కాస్త నిమ్మ సోడా అయినా తాగండి. ఒరే విష్ణుమూర్తి, బాగా కూల్ గా ఒక నిమ్మ సోడా పట్టరా. పంచదార ఉప్పా? నాకేం వద్దండి, వెళ్ళనివ్వండి. నన్ను మీరు అని అసలు పిలవక్కర్లేదండి. ఆ మస్తాన్ గాడు అయితే బూతులే తిట్టేవాడు. ఆ కేసు కోసం నీకేదైనా డబ్బు అవసరమైతే కాకితో కబురు చేయండి, పంపిస్తాను. ఆ మస్తాన్ గాడి పీడ విరగలేనందుకు మేమంతా మీకు రుణపడి ఉన్నాం బాబు. ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఇంకా మరెవ్వడు నోరెత్తాడు. మిమ్మల్ని చూస్తే పేట పేటంతా బెల్లం కొట్టిన రాళ్లే. నోరెత్తారా వేసేస్తా. పదండి. ఒక అబ్బకి పుట్టిన గాడిద కొడుకు ఎవడైనా ఉంటే ముందుకు రండ్రా. మస్తాను గడి ఎంగిలి తిని బతికే కక్కుర్తి కుక్కల్లారా. మీ మస్తాను మా ఎడంకాలి వెంట్రుకతో సమానం రా. ఏమిటి అరుపులు? అసలు ఎందుకు నువ్వు నాతో వస్తున్నావు? నన్ను ఒంటరిగా వెళ్ళను. అన్నా, మస్తాను గడి మనుషులు పొంచి పొంచి కాసుకున్నారు. ఒంటరిగా ఎడితే వేసేస్తారు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నాతో రావద్దు. వెళ్ళు వెళ్ళు. మా అన్నకి ఎంత ధైర్యం! అన్నంటే అన్నే. లేచి భోంచేయమ్మా. నేను తినలేనమ్మా. వాడిని కళ్ళారా చూసుకుంటే గాని నాకేది సహించదు. తమ్ముడు తప్పకుండా వస్తాడమ్మా. వాడి మీద ఏ కేసు లేదని ఎస్ఐ గారు చెప్పారుగా. రామ్మా, లేచి అమ్మా, అన్నయ్య చూడు. బాబు, మధు, పరాయి వాళ్ళని పల్లెత్తు మాట అంటే కూడా చేత కాని నువ్వు ఈ రౌడీ గొడవల్లో ఎలా చిక్కుకున్నావురా? దారిని పోయే గొడవ నువ్వు నెత్తికెందుకు తగిలించుకున్నావు? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్నగారు నడివీధిలో రౌడీలు కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలమ్మా? ఒకవేళ నేను నాన్నగారి శవంతో ఇంటికొచ్చుంటే నువ్వేమనే దానివి? రే, చెట్టంత కొడుకు పక్క నుండి నీ తల్లి మెళ్ళలో మాంగళ్యం తెగుతుంటే చూస్తూ ఊరుకునే చేతకాని వెధవా అని తింటావు. ఏంటక్క మాట్లాడు. నేను చేసిన తప్ప? ఖచ్చితంగా తప్పే. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి నువ్వెవడవరా? నేను చేసేది పోలీసు ఉద్యోగం. మా వృత్తిలో ఇలాంటివి జరగడం సహజం. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ముందడుగు వేయటం నా ఉద్యోగ ధర్మం. నాన్న, మీరు పాటించింది ఉద్యోగ ధర్మం, నేను పాటించింది పుత్రధర్మం. అది కాదురా మధు, నీ భవిష్యత్తును గురించి ఆలోచించావా? తమ్ముడికి నేను ఫ్రెండ్నే. మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావగొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్ గారి శత్రువు నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గారిని కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు. ఆయనకి ఇలాంటివంటే పడవు.
ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారికి వెళ్ళిస్తా. పద బావా. ఈయనెవరో తెలుసా? మస్తాన్ గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్దిని. మేము తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికి ఉన్నాయా? ఎవర్రా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూర్తి చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? ఓ అప్పగా బాబు గారు పార్సల్ కట్టరా. నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసిన పని చాలా గొప్ప పని. అవును, అంత పెద్ద రౌడీని ఎలా కొట్టావు బావా? కరాటే దెబ్బలా? కుస్తీ పట్టావా? కుస్తీ అయితే నాకు నేర్పించు. నీతో ఒక పట్టు పట్టాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓసి పిచ్చి మొఖమా, ఎన్నాళ్ళయిందే నీ ముఖంలో ఉత్సాహం చూసి. ఒరే మధు, నువ్వేదో గొడవలో ఇరుక్కున్నావని తెలిసి అది ఆళ్ళకి తిండి తింటే ఒట్టు. నువ్వెందుకు గొడవ పడ్డావో తెలిసాక ఎట్ట ఎగురుతాందో చూడు. పిచ్చి మొహం కదా అమ్మమ్మ, అందుకే. లేకపోతే నా బతుకు రాజమార్గం నుండి పక్కదోవ పట్టిందని బాధపడాల్సింది పోయి ఇలా సంతోషిస్తుందా? నీ బ్రతుక్కేన్రా, నీదెప్పుడూ రాజమార్గమే. ఎందుకో తెలుసా? నీది మీ తాత పోలిక. ఒకసారి నేను వయసులో ఉండగా ఏం జరిగిందో తెలుసా? పక్కూరు మునసపు నా మీద కన్నేసి పళ్ళికిలిచ్చాడు. దాంతో మీ తాతయ్యకి కోపం వచ్చి కత్తికెళ్ళి వాడి కళ్ళు పొడిచి నా కాళ్ళ మీద పడేశాడు. ఆ రక్తం నీ ఒంట్లో ఉందిరా. ఆహా, వీర రక్తం, వీర మనవుడు, వీర నాయనమ్మ. బావా విజృంభించు. ఒరేయ్, ఆ ఆడపిల్ల నోరు తెరిచి అడుగుతోంది, విజృంభించరా. అట్ట నీళ్లు గారిపోతావేరా, నువ్వే విజృంభించు. జుమ్మంది ముద్దు ఇమ్మంది నీ బుగ్గ, సిగ్గమ్మ వాకిట్లో ముగ్గేసిపోతుంటే ప్రేమించవాది పేరేమిటో. జుమ్మంటే ముద్దు ఎమ్మంది నా బుగ్గ, పాలంటే నా వయసే తేనంటుకుంటుంటే ఊరించిపోయాడు ఊరేనిటో. ఒటిమ ఎరుపుల విమోహాలు, తొలి తాపాలు తగిలిన దాహాలు, చిలిపి చిటికలవి తాళాలు, ఒడి భోగాలు అడిగిన రాగాలు. పేరు ఒకలాగా చూపే ఎదలాగా, మాటమే మోజు పెంచే. మొదటి సరసమిది ముదిరినాలదడిన లేత ప్రాణాలు తాడేసినే. జుమ్మంది నువ్వు ఇమ్మంది నీ బుగ్గ, పాలంటి నా వయసే తేనంటుకుంటుంటే ఊరించిపోయాడు ఊరేనిటో. తపన పడిన రుచులందాలో, రుచి దాచేటి పెదవులు అందాలో, చివరికెవరి కవి అందాలో
చలి కౌగిళ్ళ బిగున కందాలు పడుచు తొలకరిది పరువపు చినుకులు నీ నేడి శిల్పాలు ఆరేసేనే సిక్కమ్మ వాకిట్లో ఓ ముగ్గేసిపోతుంటే ఓ ప్రేమించవాది పేరేమిటో ఇంత పెద్ద వయసులో మా అమ్మకి ఎందుకు ఈ శ్రమ? అప్పడాలు ఒడియాలు మినపసున్నుండ్లు అన్నీ పంపించింది. పట్టుకోవే. ఏమండి చూసారా, మా అమ్మ అనాస పండు కూడా పంపించింది. అవన్నీ ఇక్కడ దొరకవనా అంత దూరానికి పంపించడానికి? సర్లేండి, దొరకమని పంపుతారా? పుట్టింటాళ్ళు ప్రేమతో పంపిస్తారు. ఇటేవే, అన్ని ఇక్కడ దొరుకుతాయంటే మీ నాన్నని తెమ్మను. వదిలే ఉంటుందన్నయ్య. చేసే ఉద్యోగం టీచర్ అయినా హెడ్ మిస్ట్రెస్ లాగా పోజ్ కొడుతోంది. బెత్త వచ్చుకుని నలుగొడ్డిస్తే సరిపోయేది. ఏమిటని ఇది? ఇది మా నాన్నగారి కత్తి. నీకెవరిచ్చారా? అమ్మమ్మ సంచిలో నాకేదో బహుమతి పెట్టానండి. బహుశా అదేనేమో. మీ అమ్మమ్మ నీకు కత్తి బహుమతిగా ఇచ్చిందా? ఆ ముసలాడికి ఏదో పిచ్చెక్కినట్టుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వాల్సిందే మనులు మంచి మాటలు కానీ ఇలాంటి కత్తులు కటార్లు కదరా. ఇవ్వడానికి ఆవిడకి బుద్ధి రాకపోయినా తీసుకోవడానికి నీకు బుద్ధి ఉండక్కర్లా. ఏదో ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోయినది అనుకుంటే మళ్ళీ నువ్వు ఇలాంటి కత్తులు కటాలతో ఏదైనా గొడవ చేశావో నీ డొక్క జీరేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తాడనండి వాడి మీద అలా విరుచు పడుతున్నారు? నమస్కారం. నువ్వు చేసింది తక్కువ పనేం కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగటానికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళదలుచుకుంటే నలుగురు స్నేహితులతో కలిసి వెళ్ళు. నాకు అలవాట్లేదురా. నువ్వు తాగొద్దులే, ఊరికి కూర్చుని వెళ్ళరారా. ఎవరైనా చూస్తే నేను తాగుతాను అనుకుంటారు. రా నువ్వు. రా. ఎవరు తెలుసా? తెలీదండి. అదే అమాయకత్వం అంటే. మొన్న మస్తాన్ గారి కాళ్ళు చేతులు ఎరగొట్టే చూసావా? అది మనోడే. నమస్కారం బాబు. మీ పేరు విన్నాం గానీ ఎప్పుడు చూడలేదండి. మీ బావగారు హరిదాసు అప్పుడప్పుడు వచ్చి మీ పేరు చెప్పి తాగేసిపోతుంటారండి. రే కొట ఎటారా, బాబు గారిని తీసుకెళ్లి మంచి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వారికి ఏం కావాలో దగ్గర చూసుకో. వెళ్ళు. రే, ఇక్కడంతా ఏదోలా ఉందిరా, వెళ్ళిపోదాం పదా. కూర్చోరా. ఏమిట్రా వీళ్ళందరినీ బయటికి పంపి మనం చూపిస్తున్నావా? చెప్పు. అది కాదురా, నేను చెప్పి. మీరంతా బయటికి పండి, లేకపోతే చినిగిపోద్ది ఒక్కొక్కడికి. ఎవరనుకుంటున్నారా? మస్తాను గాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన మధుబాబు గారు రా. మీరంతా పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? మా మస్తాను ముందు నిలబడే దమ్ముందా మీకు? అరే ఛ! మా మధుబాబు కోసం మా ప్రాణాలను ఇస్తారా? ఆ మస్తాన్ గారిని తన్నా మీకు బుద్ధి రాలేదురా? చించు మొహం చిట్టెలుకున్నా చూడండి అచ్యుతరామయ్య గారు, మీ అబ్బాయి సర్వనాశనం అయిపోవాలనుకుంటే అలాగే కానివ్వండి. కానీ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ చెడగొట్టాలనుకోవడం అన్యాయం అండి. ఏం జరిగిందండి? బజార్లో బ్రాందీ షాప్ లో మీ వాడికి ఏం పని అండి? తనతో పాటు మా అబ్బాయిని, ఆ ఏఎస్ఐ గారి అబ్బాయిని తీసుకెళ్లి తెగ తాగించి ఒకటే అరుపులు కేకలు. పైగా మస్తాన్ గారి మీద సవాల్ చేశాడట. వాడి మనుషులు తిరగబడితే మధ్యలో ఉన్న పాపానికి మా అబ్బాయికి దెబ్బలు తగిలాయి. మరీ ఇంత బరి తెగించిపోయాడు ఏమిటండి మీ అబ్బాయి? మా వాడాలా చేయడే. మీరేదో పొరపాటు విని ఉంటారు. నాదా పొరపాటు? సరే మీరే వెళ్ళి ఆ బ్రాందీ షాప్ లో కనుక్కోండి. ఈ విషయమే ఇంకా కథగా చెప్పుకుంటున్నారు. చూడండి అచ్యుతరామయ్య గారు, మీకు ఒక నంబర్ తగ్గితే ఇంకో కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకండి. దయచేసి వాడి ఉసురు పోసుకోవద్దని చెప్పండి. వస్తున్నానా? ఏమిటన్నా? నువ్వు చెడింది కాకుండా ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా చెడగొడుతున్నావా? ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? మధు ఏం చేశాడని? ఏం చేశాడో వెతనాడు. ఏరా, ఏం చేశా? నేనేం చేయలేదమ్మా, నాకేం తెలియదు. తెలీదా?
ఆ రౌడీ మస్తానగాడు ముఠా అంటే ఈ ఊళ్ళో ప్రజలే కాదు పోలీసులే భయపడుతున్నారు. అలాంటిది వీడు రాత్రి మా రైటర్ రంగనాథం కొడుకుని మిగతా స్నేహితుల్ని వెంటేసుకుని బ్రాందీ షాపులో ఒళ్ళుపై తెలియకుండా తప్పటాగి బజారెళ్ళి వాళ్ళందరినీ ఆ మస్తానగాడు ముఠా మీద కూసుకొలిపాడు. ఇప్పుడు ఆ రంగనాథం తన కొడుకుని ఆ రౌడీలు వచ్చి ఎక్కడ చంపుతారోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడగలాడిపోతున్నాడు. లేరా మీ నాన్నగారు చెప్పిందంతా నిజమేనా? రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతున్నావా? నేను అస్సలు తాగలేదమ్మా. వాళ్లే తాగి కొట్టుకుంటుంటే నేను వెళ్ళి విడిపించాను. అబద్ధాలు కూడా ఆడుతున్నావా? పళ్ళు రాలగొడతాను. అసలు నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను. బ్రాందీ తాగావా లేదా? లేదు. మళ్ళీ అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. బ్రాందీ షాప్కి వెళ్ళాడట, బ్రాందీ తాగలేదట. అక్కడికి వీడప్పుడే శ్రీరామచంద్రుడైనట్టు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకనే కప్పదాటి సమాధానం కదా ఇది. నాన్న నేను చెప్పేది కాస్త ఇంకా ఏమిటో నువ్వు చెప్పేది? ఎలాగూ నీ కొడుకును ఒక గూండాగాను రౌడీగాను తయారు చేశావు. కనీసం మా బిడ్డలైనా మర్యాదస్తులుగా బ్రతకనే ఉండని ఆ రంగనాథం మొరబెట్టుకుంటుంటే నా తల తీసేసినట్టయి. ఎవడో ఒక రౌడీ వెధవ నా కన్న తండ్రి మీద చేయి చేసుకుంటే సహించలేక వాడిని కొట్టిన పాపానికి ఊళ్ళో వాళ్లతో పాటు మీరు కూడా నాకు ఒక రౌడీ తాగుబోతని బిరుదిచ్చారు. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినిపించుకునే స్థితిలో లేదు. నిజమేమిటో కాలమే తెలియజేస్తుంది. కానీ మీ రక్తం మీద మీకున్న నమ్మకానికి జోహార్లు నాన్న. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటో మధు, ఏంటి గాలికి రోడ్ల మీద తిరుగుతున్నావు? లేదు సార్, నా తమ్ముడు రిజల్ట్స్ వస్తే తెలుసుకోవడానికి వెళ్ళాను. పాస్ అయ్యాడా? క్లాస్ వచ్చింది సార్. పోనీలే, వాడైనా బాగుపడతాడు. నువ్వెలాగ రౌడీ అని పట్టం కట్టేస్తున్నావు కదా, ఏంటి మళ్ళీ గొడవలు మొదలు పెట్టావట? ఆ రోజు నేను కేసుని తప్పించాను చూడు, అది నా పొరపాటు. మస్తాను కొట్టి నువ్వు మరో మస్తాను అయిపోదాం అనుకుంటున్నావా? సార్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారే, అసలు నేనేం చేశాను సార్? తాగి బార్లో మస్తాను మనుషులు రెచ్చగొట్టలేదు? నేను కాదు సార్, అది వాళ్ళు. అబద్ధాలు చెప్పకు. నువ్వు ఎక్కడెక్కడ ఎవరి మీద మీసాలు మేలేస్తున్నావో నాకు బాగా తెలుసు. నేనా? నువ్వే. నువ్వు ఒక పెద్ద గ్యాంగ్ ను పోషిస్తున్నావట. వాళ్ళతో కలిసి కనిపించిన వాళ్ళని బెదిరిస్తున్నావట. ఆ హరిదాస్గా నీకు బాడీగార్డా? నీ అండ చూసుకొని ఆ హరిదాసు నీ బావతో కలిసి ఊళ్ళో దాదాగిరి చెలాయిస్తున్నాడు. ఇంతకాలం నువ్వేదో చాలా అమాయకుడు అని నీ మీద దయాదాక్షిణ్యాలు చూపించాను. అంతేకాదు, మీ నాన్నగారి మీద నాకున్న గౌరవం కూడా. చూడు, నువ్వు మరో మస్తాను అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోను, మక్కిలెరగొడతాను. ఏమిటి సార్ ఇది? ఇంట్లో నా కన్న తండ్రి, బజార్లో జనం, వీధిలో పట్టుకుని మీరు ఇలా ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు నన్ను నిలబెట్టి రౌడీని ముద్ర వేయకండి. నేను రౌడీని కాదు సార్. ఆ ముళ్ళ కిరీటం మీరంతా కలిసి నా నెత్తికి తగిలించకండి. మీకు దండం పెడతాను. లేదు, నన్ను మధుగా బ్రతకనివ్వండి. మామూలుగా ఇంకా బోనియే కాలేదు బాబు. ఏంటి బోడి కాలేదు అన్నావేంటి? ఇదేమన్నా మామూలు అనుకున్నావా? చెప్పా చెప్పు. మధు మామూలు మర్యాద ఇవ్వకపోతే పొట్టు నేలమట్టం అయిపోగలదు. ఇవ్వు, లేకపోతే ఏ చేస్తా. ఇచ్చేవాడి కూడా అనవసరం చెడగొడతావేంటయా? ఇచ్చే మస్తాన్ని కొట్టిన మధు ఎవరో మాకు తెలియదు గాని బాబు, అతని పేరు చెప్పి మా ప్రాణాలు తీస్తున్నారు మీరు. ఏంటి ప్రాణాలు తీస్తున్నాడు, గేణాలు తీస్తున్నాడు మాట్లాడుతున్నావు? నేను ఎవరనుకున్నా? మధుకి స్వయాన బావగారిని. మా బావ సారాగుట్లో మందు కొడుతున్నాడు, నన్ను పంపించాడు. చెప్ప మర్యాదగా ఇవ్వకపోతే నిజంగానే ఏ చేస్తా. ఇదిగో బాబు. ఏంట్రా, నా పేరు చెప్పి మామూలు వసూలు చేస్తున్నారా? ఎవరా మిమ్మల్ని చేయమంది? అది కాదు బాబు, కొట్టువారి దగ్గర అప్పు. నేను నిన్ను వసూలు చేయమన్నానా? నీ కోసం డబ్బులు వసూలు చేస్తుంటే నన్నే కొడతావా? ఇదిగో చూడండి, మీ అందరికీ చెప్తున్నాను, నా పేరు చెప్పినంత మాత్రాన ఎవరికి పైసా కూడా ఇవ్వద్దు. నేను రౌడీని కాను, కేడీని కాను. నాకు డబ్బుతో పని లేదు. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఇలాంటి రౌడీజాలు, మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుట్టానేమో కానీ ఇలాంటి రౌడీలు, కేడీలు పుట్టిన కుటుంబంలో అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. అబ్బే. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే ఉమ్. మీరు రెండు పని చూసుకోండి. ఆయన చెప్పే దాంట్లో కూడా ఏదో నిజం ఉండి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన బట్టలన్నీ బురదై ఉన్నాయి. పిచ్చివాగుడు అతి లోపల పో. నా కొడుకు అలా ఎదటి వాళ్ళ మనసు నొప్పించేవాడు కాదు. ఎంత మాత్రానికి వెళ్ళిపోమనాలా? ఆగు. రౌడీలు గూండాలు ఉండవలసిన ఇల్లు కాదు ఇది. నువ్వే కాదు, నాకింకా 2 బిడ్డలున్నారు. నీ తప్పులు క్షమించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయలేను. ఈ క్షణం నుంచి బుద్ధిగా ఉంటావనే నమ్మకం నీకుంటేనే ఈ ఇంట్లో అడుగుపెట్టు. మధు, ఒరే మధు, మధు, ఏరా మధు, నిజంగానే వెళ్ళిపోతున్నావా? అమ్మా, నా జీవితం నా చేదాడిపోతుందమ్మా. నేనే చిన్న పని చేసినా చివరికి అది పెద్ద తప్పైపోతుంది. నా బ్రతికేమిటో నాకే అర్థం కావట్లేదు. బావ మన ఊరు వచ్చాడట. వస్తే మన ఇంటికి రాకుండా వెళ్తాడా? నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. నీకేమన్నా కనిపించాడా నాన్న? లేదమ్మా, ఎవరితోనో గొడవ పడ్డాడని మాత్రం తెలిసింది. తిండి చెల్లెమ్మా, బాగున్నారా? అంతా బాగున్నారా? మన అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా, ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మిలు, కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు, ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఎంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్య చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలేసిన లోపల పోతాం పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్పే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధో మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోర్మీవే. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చుంటా. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి, వస్తున్నానన్నా. మా ఇంటికి వెళ్దాం పదా. వద్దురా, మా ఇంటికే వెళ్తాను. మా నాన్న నా కోసం ఎంత గాలిస్తున్నారో, ఎంత బెంగ పెట్టుకున్నారో. కోపంలో తిడతారే కానీ ధ్యాసంతా నా మీదే. నేను కనపడితే జాలిగా నా చేతులు పట్టుకుని ఇంటికి రా బాబును బతిమాలతారు. కానీ అలా జరగకూడదు. మా నాన్న నా ముందు ఎప్పుడూ ఓడిపోకూడదు. ఎప్పటికీ ఆయనది గెలుపు కావాలి. ఎవరు పూర్ణ? ఏమోనండి, చీకట్లో ఏమీ కనపట్టం లేదు. ఎవరైనా కనిపించారా? ఎవరూ లేరు. పెద్దాడి జాస్తిలోనే ఉన్నానేమో. గాలి గదిలిన వాడొచ్చినట్టే అనిపిస్తోంది. నన్ను వెళ్ళి చూసిరామంటావా? ఎందుకులేండి, నీకోసమే పూర్ణ. వద్దులేండి. ఏనాడు వాడిని పల్లెత్తు మాట కూడా అనను మీరు. ఈరోజు వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఇక వాడు రాడండి, వాడు రాడు. అబ్బాయి వచ్చాడు. వాడు ఏమైపోతాడోనన్న భయంతో నేనేదో అన్నాను. నువ్వు వాడిని సముదాయించి లోపల తీసుకురా. అన్నం తిన్నాడో లేదా అడుగు.
నువ్వు అన్నేమనుకో. ఇక్కడే కూర్చుండిపోయావేరా, లోపలికి రా. మీ నాన్న కూడా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మంత్రులు కూడా ముట్టుకోలేదురా. పూర్ణా, వాడిని భోజనం తీసుకురామంటే ఏమిటో ఆలస్యం? పదమ్మా. మధు మధు దెబ్బలు తిని ఆసుపత్రిలో పడ్డ పకీర్గాడు బయటకు వచ్చేసాడు. దొన్నపోతులా తయారాడు. నువ్వు మా ఇంటికి వచ్చి దాక్కో మధు, వాడికి కనిపిస్తే ప్రమాదం. ఎవరి ప్రమాదం వారిది అనుకునే ఏకాకి లోకం మనదే. నా ప్రమాదంలోకి నిన్ను లాగమంటావా? ఏం భయం లేదు, నువ్వెళ్ళు. కత్తిని చూసి భయపడే మీ అన్నయ్య చేతిలో కత్తిని చూసి భయపడుతున్నావా అమ్మా? ఇది నా ప్రాణం కాపాడుకోవడం కోసమే. కంగారు పడక. నా కోసం ఎవరొచ్చి ఏం అడిగినా నీకేం తెలియదని చెప్పు. ఓ అన్నపూర్ణమ్మా, పూర్ణ, నీకో సంతోషకరమైన వార్త. ఏమిటండి అది? ఎస్ఐ సెలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. మన మధుకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. నిజమా? భగవంతుడా, మనశ్శాంతి లేకుండా ఉన్న నా బిడ్డకి ఓ మంచి ఓదార్పునిచ్చావా తండ్రి? చూడమ్మా, ఆ ఇంటర్వ్యూకి ఎక్కడికి రమ్మని రాశారు చూడు. చూడవే, వాళ్ళ అన్నయ్యకి ఎస్ఐ ఉద్యోగం వచ్చిందనగానే దాని మొహం ఎలా వెలిగిపోతుంది. వెళ్ళిపోదు మరి, కాబోయే ఎస్ఐ గారి చెల్లెలైతేను. అవును, ఇంతకీ వాడెక్కడా? ఒరే మధు, 24 గంటల్లోగా నిన్ను చంపకపోతే నా పేరు పకీరే కాదురా. నేను బ్రతికుండాలరా. అక్కడే వదిలేస్తే ఎవరికీ కనిపించక చస్తావు. అందుకే జనం తిరిగే చోట పడేస్తున్నాను. ఏమిటి ఇంట్లో ఎవరో పోయినట్టు అలా కూర్చున్నారు? ఇది విన్నారా? ఎంత ఘోరకలి! మీ మేనల్లుడు ఆ రౌడీలతో మళ్ళీ గొడవ పెట్టుకున్నాడంట, తీసుకెళ్లి జైల్లో పడేశారంట. విన్నాను. అయితే ఏమిటంట? మహాత్మా గాంధీ కూడా జైలుకి వెళ్ళాడు. సరే, మీరు మీ మేనల్లుడు జైల్లో కూర్చొని రఘుపతి రాఘవ పాడుకోండి. నేను మాత్రం మా దుబాయ్ మేనల్లుడితో దేవి పెళ్లి ఖాయం చేసుకుంటాను. చేస్తావే, చేస్తావు. అసలు దాన్ని పెళ్లి చేయటాన్ని నువ్వెవరమంటా? దానికన్నా తల్లిని. నోరు మూసుకొని మూల కూర్చో. చంపుతాను వెధవ కూతలు కూర్చావంటే మెత్తగా ఊరుకుంటున్నానని దబాయిస్తున్నావే. దబాయించడం కాదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మధుతో దేవి పెళ్లి జరగడానికి వీల్లేదు. అలా జరిపించాలని మీరు మీ అమ్మ అనుకుంటే ముందు ఈ ఇంట్లో నా శవానికి పాడి కట్టి ఆ తర్వాత దేవి మెళ్ళ తాడి కట్టించండి. ఒక బజారు రౌడీకి ఇచ్చి నా బిడ్డ గొంతు కోస్తూ ఉంటే నేను చూస్తూ బ్రతకడం కన్నా చావటం నయమండి. ఆ తర్వాత మీ ఇష్టం. అచ్యుతారావు గారు, మీరేం బాధపడకండి. మీ వాడిని మన ఎస్ఐ గారే స్వయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మీ వాడు కూడా మొండికేయకుండా పట్టుబట్టాడు. అతను మేమేం చేయలేదు. పైగా మన ఫ్యామిలీ మెంబర్ కదా. ఆ పకీర్ గారి కీళ్ళని పిండి పిండి అయిపోయాయట. డాక్టర్లు 2 చేతులు తీసేస్తారట.
అచ్యుతరామయ్య గారు బాగండి మా మాట వినండి. అచ్యుతరామయ్య గారు, అచ్యుతరామయ్య గారు, ఏంటి మీకు పిచ్చెక్కిందా? ఆ పక్కీరిగాడి చేతులు విరిగాయి సార్. వాడి కుటుంబం ఉసూరుమంటూ ఏడుస్తోంది. ఆ పాప ఎవరు సార్? వీడిదే సార్ ఆ పాప. ఆగండి అచ్యుతరామయ్య గారు, లాకప్లో ఉన్న ముద్దాయికి జరిగితే రేపు నేను సన్యాసి చెప్పుకోవాలి. నేను వాడికి కన్న తండ్రిని సార్. వాడు ఉండటానికి కారణం నేను. వాడు చెడ్డవాడు అని తెలిసిన తర్వాత వాడిని ఉండకుండా చేయటం నా బాధ్యత సార్. చంపేయండి సార్, చంపేయండి. వాడికి నా కొట్టు ఉరిదీయండి సార్, వాడిని ఉరిదీయండి. ఎప్పుడు వచ్చా బావా నువ్వు? సాయంకాలమే వచ్చాను. నీకోసమే చూస్తున్నాను. నువ్వు రాగానే బయలుదేరదామని. ఏమిటో అంత అర్జెంట్? అర్జెంట్ అంటే పూర్ణతో చెప్పాను. అమ్మా పూర్ణ, బాగా వచ్చాడు, వస్తాను. ఎందుకన్నయ్యా చల్లకొచ్చి ముంత దాస్తావు? నేను చల్లకి రాలేదమ్మా, ముఖం చల్లకొచ్చాను. అందుకే ముఖం దాచుకుంటున్నాను. ఏమీ లేదు బావా, దేవి పెళ్లికి వాళ్ళ అమ్మ తొందర చేస్తుంది. అవును, నేను అదే అనుకుంటున్నాను. మధుకు పెళ్లి చేస్తే బాధ్యత తెలిసొస్తుంది, కుదురుగా ఉంటాడు. మన మద్దతు ఎందుకు చేస్తారండి దేవికి పెళ్లి? మా వదినికి దూర బంధువు ఎవరో దుబాయ్లో లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడట. పెళ్లి ఖాయం చేసుకున్నారు. మనవాడు చెడిపోయాడు, పాడైపోయాడు, రౌడీల్లో కలిసిపోయాడు కదా, అల్లుడిగా పనికిరాడట. అది చెప్పడానికే వచ్చాడు మన్నయ్య. నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా. ఏమిటన్నయ్య అర్థం చేసుకునేది? నిన్న మొన్నటి దాకా మా అల్లుడు అన్నారు. ఇవాళ ఏదో చిన్న పొరపాటు జరిగిందని అల్లుడు రాకుండా పోయాడా? దేవే ఏదైనా నేరం చేస్తే దాన్ని కూతురు కాదని దూరం చేసుకుంటారా? చెప్పు. తొందరపడకు పూర్ణ. బావ తీసుకున్న నిర్ణయం. నేను కాదు బావా, మా ఆవిడ తీసుకున్న నిర్ణయం. ఎవరైనా ఇది మంచి నిర్ణయమే. మన అమ్మాయిలు అతని ఏ నేరస్తుడికో ఇచ్చి పెళ్లి చేయటానికి మనం అంగీకరిస్తామని చెప్పు పూర్ణ. బావా, నిక్షేపంగా ఈ పెళ్లి జరిపించు. దేవినైనా సుఖంగా బ్రతకని. బావా, ఆ సంబంధం నాకు పూర్తిగా ఇష్టం లేదు బావా. దేవి మధుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనంటుంది. మా ఆవిడ బలవంతానికి మంకుబట్టికి నేను తల వంచవలసి వచ్చింది. ఇక్కడ వాస్తవాలు ఎంత చెప్పినా అది నమ్మడం లేదు బావా, నమ్మడం లేదు. నమ్మకపోతే మధునే పంపిస్తాను. దేవితో వాడే మాట్లాడి ఆ పెళ్లి కొప్పిస్తాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. వస్తాను బావా. అమ్మ పూర్ణ, నన్ను క్షమించమ్మా. మీ వదినే వదినికి నా నమస్కారాలు చెప్పన్నయ్యా. పూర్ణ, బాధపడకు. నన్ను ఓదార్చవలసిందా నువ్వే ఏడిస్తే ఎలాగే? ఏమండి, బాబుని చూసారా? ఎలా ఉన్నాడు వాడు? ఎలా ఉన్నాడు? నా చేతులతో చావు దెబ్బలు తిని జైలు గదిలో ఒక మూల కొద్దిగిపోయి జాలిగా నా వంక చూస్తూ ఏడుస్తున్నాడే నా బాబు. నేను కొట్టానే బాబుని. నన్ను కొట్టిన వాడిని వాడు కొట్టాడని వాడిని నేను కొట్టానే. నిన్ను చూడాలనిపించిందిరా. తిను. అమ్మ ఎలా ఉంది నాన్న? మా కోసం నువ్వు రౌడీగా మారి మాకు దక్కకుండా పోతున్నావు కదరా.
మీ మనసు బాధ పెట్టకూడదని. కానీ సారీ నాన్న. అన్నం తిను. తింటాను. మీరింటికెళ్ళి అమ్మకు ధైర్యం చెప్పండి. మీరు కూడా కాసేపు నిద్రపోండి. కృష్ణమామ వచ్చాడ్రా. దేవికి పెళ్లి నిశ్చయమైందట. నువ్వు గొడవ పడి పెళ్లి చెడగొడతావని అత్తయ్య భయపడుతోందట. నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపిస్తావని మాటిచ్చాను. నా మాట నిలబెడతావుగా? నువ్వు పాఠాలు చెప్పే టీచర్ అమ్మవే. జీవితం నీకు చెప్పిన పాఠం కన్నీరా? వద్దు. ఏడ్చి ఇప్పుడిప్పుడే నీ మీద నాకు కలుగుతున్న గౌరవాన్ని చెడగొట్టకు. ఆకతాయి అమ్మాయిగా నిన్ను నేను ఎరుగుతున్నావు. కానీ జీవితాన్ని కాసి వడబోసిన ఆరిందలా పెళ్లికి సిద్ధపడ్డావు. అభినందించడానికి వచ్చాను. బావా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు నువ్వు కావాలి బావా. నన్ను నీతో తీసుకుపో ప్లీజ్. ఎక్కడికి? మురికం బానిక. నీకు తాళి పేరుతో ఉరితాడు కట్టకముందే నేను ఉరిశిక్షకు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నాను. తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. నువ్వు శేషంగా మిగిలిపోతావు దేవి. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి. చేసుకోకపోతే? దేవి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండటమే. ఆ సుఖం నాతో మాత్రం సాధ్యం కాదు. అంటే నన్ను చచ్చిపోమంటున్నావా బావా? లేదు. సుడిగాలిలో దీపం లాంటిది నా బతుకు. నన్ను నమ్ముకుని నీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటున్నాను. భయపడకండి మావయ్య. నే పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, జరిపించడానికి వచ్చాను. నాన్న అన్ని విషయాలు నాతో చెప్పారు. అందుకే బెయిల్ తీసుకుని దేవికి నచ్చ చెప్పడానికి వచ్చాను. ఈ మనుషుల జీవన గాథలలో నెరవేరని తీరని ఆశలలో అనురాగాలే నేరమా, మమకారాలే భారమా. ఈ మనుషుల జీవన గాథలలో నెరవేరని తీరని ఆశలలో ఇంటి దీపమే వీధి చివరలు రక్త జ్వాలగా రగిలింది. కలలు గన్న ఆ తండ్రి బ్రతుకులో కలకు కొరివిగా మారింది. రక్తపాశమే పొంగి పొరలి తన ఉగ్ర రూపమై నిలిచింది. ఒక పువ్వు ముల్లుగా మారింది. ఈ
మనుషుల జీవన గాథలలో నెరవేరని తీరని ఆశలలో అనురాగాలే నేరమా, మమకారాలే భారమా. తొడిగిన పొన్న చెట్టున మూగ వేణువే మిగిలింది. తాడి బొట్టు ఓ కన్నె బొట్టుగా ఆమె మోముపై కరిగింది. ఆశ పూలుగా రాలిపోయిన తాను మోడుగా నిలిచింది. ఎద ఎండ మావిగా మెరిసింది. ఈ మనుషుల జీవన గాథలలో నెరవేరని తీరని ఆశలలో అనురాగాలే నేరమా, మమకారాలే భారమా. దేవి ఎక్కడికి? అమ్మో పిన్ని బాబాయ్ బయటికి రండి, అందరూ బయటికి రండి. దేవి ఎక్కడికి వెళ్తుంది? అబ్బో లేచిపోతుంది, ఎవరితో పడిపోతుంది. అబ్బా నువ్వు వెళ్ళి రావతలకి. ఎక్కడికమ్మా ప్రయాణం? ఎవరికి నాన్న పెళ్లి? అదేం కర్మమ్మా దేవి, పెళ్లి ఇష్టం లేదని పోయి అనాథ బతుకుతావా? మేమంతా చచ్చామనుకున్నావా అమ్మా? ఆ బరితెగించిన రౌడీ వాడిని కట్టుకోవడం కోసం నువ్వు బరితెగిస్తావా? నడు లోపలికి. నడవకపోతే తెస్తాను. రౌడీ వాడని భావన వెలివేసి రౌడీని చేసింది నీలాంటి వాళ్లే. ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టి రౌడీనయ్యాను కదా, నన్ను వెలివేసి నా దారి నన్ను పోని. తప్పుకో రిక్షాపై. పిలిచారా సార్? ఎస్పీ ఆఫీస్ నుండి పోలీస్ వెరిఫికేషన్ కోసం లెటర్ వచ్చింది. ఎవరిని గురించి సార్? ఎస్ఐ సెలక్షన్ లో ర్యాంక్ సంపాదించుకున్న వ్యక్తి గురించి. అన్ని విధాల అర్హత ఉన్న ఆ వ్యక్తిని గురించి, అతని ప్రవర్తన గురించి పోలీస్ డిపార్ట్మెంట్ సంతృప్తికరంగా సర్టిఫికేట్ ఇస్తే కొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరతాడు. అతని పేరు మధు, సన్ ఆఫ్ అచ్యుతరామయ్య. సార్ ఇప్పుడేం చేద్దాం? మీ ఇష్టం సార్. నా ఇష్ట ప్రకారం చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? మధు ఎస్ఐ సెలక్షన్ గురించి మనం ఆలోచించాలి. ఆ వెరిఫికేషన్ మీకే అప్పచెప్తున్నాను. వ్యక్తిగా, ఉద్యోగిగా బాధ్యత తెలిసిన సీనియర్ మీరు. 15 రోజుల్లోగా మీ రిపోర్ట్ అందచేయండి. సార్ మధుకి నాకు ఉన్న బంధుత్వం తెలిసే ఈ పని నాకు అప్పగిస్తున్నారా? మధు మీద పోలీస్ కేసు ఉంది. వాడి ప్రవర్తన గురించి నేనేం రిపోర్ట్ ఇవ్వగలనంటారు? ఆ కేసు గురించి మర్చిపోండి అచ్యుతరామయ్య గారు. ఫకీర్ కోర్టుకు వెళ్లకుండా రాజీ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. చెడిపోయిన వాడి బతుకు కన్నా బాగుపడవలసిన మధు భవిష్యత్తు ముఖ్యం. మీరు వెళ్ళండి. అయ్యా, దెబ్బలు తిని చేతులు ఎరగొట్టుకున్నాడండి నా మొగుడు. 2 పిల్లలున్నారు, ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళని పోషించడానికే నా రెక్కలు ముక్కలైపోతున్నాయి. బిడ్డలున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు బాబు వీడికి. మంచి మాట చెప్పావమ్మా. ఇన్నాళ్ళు రౌడీగా బతికాడు. చివరికి చేతి నిండా పచ్చడి మెతుకులు తినడానికి కూడా వీలు లేకుండా చేతులు విరగొట్టించుకొని కూర్చున్నాడు. నేను పని చేస్తానమ్మా. బ్యాంకు లోన్ ఇప్పించి సైకిల్ షాప్ పెట్టిస్తాను. ఇక్కడే నిజాయితీకి బతుకుమని మొగుడు చెప్పు. చూడు, మధు మీద కోర్టులో కేసు వేసి పగ తీర్చుకోవాలనుకుంటే కాలయాపనే తప్ప నీకేం ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రయత్నం చేయొద్దు. ఏం దొరగారు, గుర్తుపెట్టారా? నేను ఎలా మర్చిపోతాను? మరి పలకరించకుండా పోతామే? పోలీస్ పగరా, సమాధానం చెప్పి కదులు. ఈ మస్తాన్ చేస్తాడా? నన్ను నరికి పోగులు చేసిన మళ్ళీ అతుక్కొని బతికిపోతాను. హాస్పిటల్లో ఉన్న ఈ 3 నెలల్లో నా బరువు 10 కిలోలు పెరిగింది తెలుసా? వెరీ గుడ్. వీడి భుజాలు నరికిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెడతానా? వాడి చేతులు నేను నరికి వీడి భుజాలకు తగిలిస్తాను. మొండం వాడి బాబుకే అందచేస్తాను. పిండం పెట్టుకోమని చెప్పు.
వాడి తలకాయ మీ పోలీస్ స్టేషన్ కి పొట్లం కట్టి పంపిస్తాను. దమ్ముంటే కాసుకో. మధునెక్కడో దాచావంటగా, ఎలా వాడిని కాపాడతావో నీ పోలీస్ బలగం ఏం చేస్తుందో చూస్తాను. వెళ్ళు. నేనేం తప్పు చేశాను సార్? నన్నెందుకు వెళ్ళిపోమంటున్నారు? తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి నిన్ను దూరంగా వెళ్ళిపోమంటున్నాను. ఆ రౌడీ నీ మీద పగపట్టాడు. వాడు నిన్నేను చంపుతాడు, నువ్వు వాణ్ణేను చంపుతావు. ఈ రెండిట్లో ఏది జరిగినా నేను అమితంగా గౌరవించి మీ నాన్నగారు ఆశ నెరవేరకుండా పోతుంది. నువ్వు ఎస్ఐ కావాలి. ఆ తర్వాత నీ ఉద్యోగమే నీకు బలాన్ని, ఆత్మబలాన్ని ఇస్తుంది. వెళ్ళిపో. నేను చావాలని దేవాలయంలో దీపాలు వెలిగించిన భక్తులందరూ వినండి. మీ దీపాలు నేను ఆర్పుతా. వినండి, నా మీద చెయ్యి చేసుకున్న మీ దేవుడు, అదే ఆ మధుగాడు, ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని ఇక్కడే మీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరుకు. ఎక్కడ నీ కొడుకు? నీకు తెలియకపోతే నీ చావు కబురు తెలుసుకుని వాడే వచ్చేలా చేస్తా. మీ వాళ్ళంతా ఆసుపత్రిలో ఉందని కబురు వచ్చిందిరా. ఆసుపత్రిలోనా? ఏమైంది? నువ్వు కనిపించలేదనే ఉక్రోషం వాళ్ళ మీద చూపించాడంట మస్తాను. ఇక్కడికి వచ్చావురా? ఊరుకోక, పెద్దదానివి. నువ్వేలా ఏడిస్తే ఎలా? బావతో నువ్వు కూడా ఊరెళ్ళుంటే. అమ్మా, బాబు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళిపో. వాళ్ళ కళ్ళు పడితే నిన్ను చంపేస్తారు. వద్దురా, వెళ్ళిపో. నా వల్ల నువ్వు చావు దెబ్బలు తిని ఇప్పుడు కూడా నా చావు గురించే భయపడుతున్నావా? నాకేం పర్వాలేదమ్మా. నువ్వెక్కడ ఉండొద్దు నాన్న. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపో. నువ్వు క్షేమంగా ఉంటే మాకు అంతే చాలు. మేమేమైపోయినా పర్వాలేదురా. నువ్వు బాగుండాలి. నా మాట విన్నా. వెళ్తున్నాను కదమ్మా, వెళ్ళొస్తానని చెప్పడానికే వచ్చాను. ఆరోగ్య జాగ్రత్త. అన్న మధుగాడు వచ్చాడు. వచ్చాడా? చచ్చాడు. ఆడి చితికి పుల్లలు పేర్చండి. ఎక్కడ వాడు? చావో బ్రతుకో తెలుసుకోవడానికే వచ్చాను. రాలా?
ఇంకెవరికి కావాలరా నా ప్రాణాలు? దమ్ముంటే రండిరా. మధు, దగ్గరికి రావద్దు. కత్తి కింద పడాయి. దగ్గరికి వస్తే ఎవరిని కూడా చూడన్నావు. కత్తి కింద పడాయి. కత్తి కింద పడేరా. దగ్గరికి రావద్దు. కత్తి కింద పడేరా. నీ నాన్నని చెప్తున్నాను రా, కత్తి కింద పడేరా.
ఏమిటిది? మధు ప్రవర్తన గురించి రిపోర్ట్ సార్. మధు ఎస్ఐ ఉద్యోగానికి అర్హుడు కాదు సార్. వాడొక నొటోరియస్ క్రిమినల్, హంతకుడు. రౌడీయిజం విషకోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న యువకులకు ఈ చిత్రం ఓ హెచ్చరిక అయితే మా ఈ ప్రయత్నానికి సార్థకత చేకూరినట్టే.